ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము సంగీత నాదముతో నీ మహిమను చాటెదము సప్త స్వరాలతో కార్యక్రమంలో మీరే అధ్యక్షులుగా నాయకులుగా ఉండి నా తండ్రి దేవా మీ కొందనాలు తెలుస్తున్నాము నాయన పాటల్లో చప్పట్లో స్వరాల్లో మీరుండే వాక్య పరిసరలో మీరుండే తండ్రి మీ కొందనాలు తెలుస్తున్నాము నాయన అయా వధువరులు వర్లను నా తండ్రి వేదిక మీద కూర్చోబెట్టినప్పుడు నా తండ్రి అయా మీ ఆత్మతో నింపి వారిని దీవించమని అడుగుచూ ఉన్నాం ఈ కార్యక్రమం అంతటిని నాయన మీ చేతులకు అప్పగించుకుంటూ తండ్రి ముందున్న కార్యక్రమాన్ని మీరే నడిపించి మహిమా ఘనత ప్రభావాలు మీరు తెచ్చుకొని పాటలు పాడేవారిని త్వరగా సిద్ధపాటు చేసి మహింపరుచుకోమని మా రక్షకుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాం పరమ తండ్రి ఆమేన్. ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకే అంకితం కృపచేతనే బ్రతికించితివి యేసయ్యా నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకే అంకితం ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకే అంకితం నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా కన్న తల్లి కన్నా నన్నెంతో ఆదరించితివి నా కన్న తండ్రి కన్నా భారము భరించితివి నా కన్న తల్లి కన్నా నన్నెంతో ఆదరించితివి నా కన్న తండ్రి కన్నా భారము భరించితివి సిలువలో వేలాడుచు నా చేయి విడువలేదు ప్రాణము విడిచే సమయములో ప్రేమతో క్షమించితివి ఎవరిలో చూడలేదు త్యాగముతో కూడిన ప్రేమను ఎవరిలో చూడలేదు త్యాగముతో కూడిన
జీవితం ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకే అంకితం నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా ఎందుకో నన్నింతగా ప్రేమించితివి యేసయ్యా నీకెందుకు పనికిరాని పాత్రను నేనయ్యా ఎందుకో నన్నింతగా ప్రేమించితివి యేసయ్యా నీకెందుకు పనికిరాని పాత్రను నేనయ్యా నన్ను విసిరేయక సారెపై ఉంచితివి కనికర స్వరూపుడా ఆలోచన కర్తవు నీ కొరకే చేసుకుంటివి నిన్ను ప్రకటించే పాత్రగా నీ కొరకే చేసుకుంటివి నిన్ను ప్రకటించే పాత్రగా ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకే అంకితం ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకే అంకితం నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకే అంకితం ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకే అంకితం ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకే అంకితం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఈ మహిమకరమైన ఘట్టానికి దైవిక ఆశీస్సులు పొందిన దేవుని సేవకునిగా వివాహ నిశ్చయానికి సిద్ధపడి చిరుమందహాసంతో వేదిక మీదకి వచ్చే స్వాగతాన్ని తెలియజేస్తూ మరొకసారి చప్పట్లు కొట్టి దేవుని కనపడతాం. వాళ్ళ పెళ్లి మనం చప్పట్లు కొట్టాల్సింది తప్పదు. స్తోత్రం కలుగును గాక. రైట్, కూర్చున్నారు. దైవ సంకల్పం చొప్పున నిశ్చయించబడుతున్న ఈ వివాహ వేదిక మీదకి విచ్చేస్తున్నటువంటి దేవునికి ప్రధానమైన స్థానాన్ని వేసి దైవజనులంగా దేవుని బిడ్డలంగా ప్రార్థనా పూర్వకంగా జరిగించేటువంటి ఈ ప్రత్యేకమైన వేడుకలు నిశ్చయంగా దేవుడు మహిమపరచబడాలి అనే ఉద్దేశంతో మనం చేస్తాం. ఆమేన్. దేవుడు మహిమపరచబడాలి అనే మనసు కలిగిన వాళ్ళంతా ఒకసారి ఆమేన్ చెప్తారా? మన సోయిలో ఉన్నట్లేరు కొంతమంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కొంతమందికి సంఘాలలో మందిరాల్లోనే ఆమేన్ హల్లెలూయా అలవాటు. వాళ్ళు ఫంక్షన్కి పెళ్ళిళ్ళకి వస్తే మనం బలవంతం చేయలేము, వాళ్ళతో అనిపించలేము. ఇక్కడ అలాంటి వారు ఎవరు లేరని నేను అనుకుంటున్నాను. అందరూ దేవుణ్ణి మహిమ పరిచేవారే ఉన్నారని నేను ఆశిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక నుంచి వేదిక మీద జరిగే తంతును మీరు చక్కగా ఆస్వాదించవచ్చు. తంతు అని ఎందుకు అంటున్నానంటే, దైవ చిత్తం దైవ సంకల్పంలో జరుగుతున్న దేవుడే ఏర్పరిచిన వివాహ వ్యవస్థలో ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రధానమైన ఘట్టం. వివాహం నిశ్చయించబడడం అనగా వీరిద్దరూ ఇప్పటి వరకు ఆయా పెద్దల మధ్య ఎలాంటి చర్చోపచర్చలు జరిగినా వీరిద్దరి సమ్మతి అధికారికంగా తెలియజెప్పేటువంటి ఒక అద్భుతమైన సందర్భం. మీరు గమనించారో లేదో, ముందు వాళ్ళిద్దరూ ఒకరినొకరు విష్ చేసుకోవాలని ఆలోచన ఉన్నా ఇక్కడికి ఒక వందనాలు చెప్పి తర్వాత విష్ చేసుకున్నారు వాళ్ళు. కానీ విచిత్రం ఏంటంటే, ముందు వారిని విష్ చేసుకోవాలనుకుంటారు ముందు. కాకపోతే అందరూ అంత పెద్దలు పాస్టర్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి మరి డైరెక్ట్గా మరి రోహిత్ కుమార్ గారికి షేబాని విష్ చేయడం, షేబా గారికి రోహిత్ కుమార్ గారిని విష్ చేయడం కాస్త ఇబ్బందిగా అయ్యగారులు ఏమని అనుకుంటారేమో ముందు అందరికీ తప్పక వందనాలు చెప్పి హల్లెలూయా వారిని వారు చక్కగా విష్ చేసుకుని, మరి వీళ్ళిద్దరు ఎవరు ముందు విష్ చేశారో నాకు తెలియదు కానీ రేపొద్దున వీడియో చూస్తాను నేను. ఎవరి ముందు ఎవరిని విష్ చేశారో తెలియదు కానీ మొత్తం మీద ఈ వాతావరణం చక్కగా చక్కటి పలకరింపుతో ఒకరినొకరు గౌరవించుకోవడం, పరస్పర గౌరవాన్ని ఇచ్చుకోవడంతో ప్రారంభమవుతున్న ఈ వివాహ నిశ్చయ వేడుక వారి జీవితాంతం అనేకులకు మాదిరిగా ఉండాలని మనం ప్రార్థన చేసేవారముగా ఉందుముగాక. అందరూ ఆమేన్ చెప్పాలా? కొంచెం గట్టిగా, ఇంకాస్త బిగ్గరగా. రైట్, దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. మరి ఇరుపక్షాల అనగా రోహిత్ కుమార్ యొక్క తల్లిదండ్రులు, అలాగే షీబా యొక్క తల్లిదండ్రులు లేదా మేనమామలు లేదా పెద్దమ్మ పెద్దనాన్న కుటుంబం ఎవరైతే ఇరుపక్షాలు ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకునేటువంటి మరి ఆ బహుమానాలు తెచ్చుకుంటారు కాబట్టి అది ఒంటెల మీద తెచ్చినా ఓడల మీద తెచ్చినా తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి వాటిని సిద్ధపరచుకొని మీరు ఉండాలని ప్రేమతో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ సందర్భంలో సహోదరులు స్థానికంగా పరిచయం చేస్తున్న సహోదరులు హరి గారిని వేదిక మీదకు రావాలని ప్రేమతో వారిని ఆహ్వానిస్తా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అందరు చెప్దాం హల్లెలూయా ఇంకాస్త బిగ్గరగా. ఈ వివాహ నిశ్చయ వేడుక, ఈ ప్రత్యేకమైన కూడిక అత్యంత మహిమకరంగా, దీవెనకరంగా, వారికి ఆశీర్వాదకరంగా, మనందరికీ దీవెనకరంగా జరుగునట్లుగా ఈ సేవలో సహకారిగా చానాళ్లుగా ఈ సంఘానికి నాయకులుగా వ్యవహరిస్తున్న దైవజనులు హరి గారి ప్రారంభ ప్రార్థనతో ఈ వివాహ నిశ్చయాన్ని మనం ప్రారంభిద్దామని వారికి సమయాన్ని తెలియజేస్తున్నాను. ఇప్పుడు వధూవరులుగా సిద్ధపరచబడబోతున్న వీరిద్దరి పరిచయ కార్యక్రమాన్ని మనం విందాం. అందరికీ వీళ్ళిద్దరూ పరిచయం అయి ఉండకపోవచ్చు కాబట్టి మరి మొదటిగా సహోదరుడు రోహిత్ కుమార్ గారి గురించి, వారి కుటుంబ నేపథ్యం గురించి బ్రీఫ్గా ఇంట్రొడక్షన్ ఇవ్వాలని వారి అక్కగారైన రోహిత గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. వారు వస్తుండగా చప్పట్లు కొట్టి ప్రభువుని ఘనపరచండి. సహోదరి ఈనాటి వరుడుగా సిద్ధపరచబడబోతున్న నవ్వాలండి, నీ పేరు తెలిసినప్పుడల్లా నువ్వు నవ్వుతుంటే మాకు కొంచెం సంతోషంగా ఉంటుంది. దేవుని నామానికి స్తోత్రములు. ఇక్కడ కూడి వచ్చిన దైవ సేవకులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మరియు విశ్వాసులకి, మా బంధువులకి, స్నేహితులకి అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు.
ఆ, మా ఫ్యామిలీ గురించి చెప్పాలి అంటే ఫస్ట్ నుంచి కూడా సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్ చర్చ్ అనమాట. సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్ చర్చ్. దాని తర్వాత దేవుని మహాకృపను బట్టి మేము చేగమ్మ గ్రామంలో ఉన్నప్పుడు అప్పుడు మా తమ్ముడికి 2 years సెకండ్ క్లాస్ చదువుతున్నాడు. ఆ సమయంలో దైవసేవకులు ఆంధ్రేయ గారని ఖమ్మం నుంచి మా గ్రామంకి వచ్చారు. మా నాన్నగారు అక్కడ జూనియర్ అటెండర్గా చేస్తున్నారనమాట స్కూల్లో. అప్పుడు మేము పెంతెకోస్తు అనుభవంలోనికి నడిపించబడి నిజమైన క్రీస్తుని తెలుసుకొని అప్పటి నుంచి ఆత్మీయంగా బలపడుతూ దేవుళ్ళ ముందుకు కొనసాగుతూ వచ్చాము. ఆ తర్వాత అక్కడ మా తమ్ముడు 7th క్లాస్ వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత మేము టేకులపల్లి అనే గ్రామానికి, మా నాన్నగారు ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి ట్రాన్స్ఫర్ వలన ఇక్కడికి టేకులపల్లి వచ్చిన్నాము. అక్కడ మా తమ్ముడు 10th క్లాస్ కంప్లీట్ చేసుకున్నాడు. అక్కడే ఇంటర్ కూడా చదువుకున్నాడు. ఆ తర్వాత ఇంటర్ తర్వాత సడన్గా మా పేరెంట్స్ దగ్గరికి వచ్చి, అమ్మ నేను 1 సంవత్సరము ట్రైనింగ్కి వెళ్తాను, అంటే నేను దేవుని గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి, సెక్యులర్ స్టడీ చేస్తాను కానీ దేవుని గురించి తెలుసుకోవాలనే ఆశ కలిగి ఉన్నాను, నేను ట్రైనింగ్కి వెళ్తాను అంటే మా పేరెంట్స్ ఒకసారి ఆలోచించారు. అంటే ఒకడే అబ్బాయి కదా అన్నట్టు, కానీ ఓకే దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్నాడని వారు కూడా ఎలాంటి ఆటంకం చెప్పకుండా పంపించారు. 1 year బెంగళూరులో అంటే సిటిహెచ్ కంప్లీట్ చేశాడు 1 year. ఆ తర్వాత వచ్చిన తర్వాత లేదమ్మా దేవుడు నాతో మాట్లాడాడు, సో నేను ఇంకా సెక్యులర్ స్టడీ కాదు దేవుని పరిచర్యనే చేస్తాను, సో నేను ఇంకా ముందు స్టడీస్ చేస్తాను అని చెప్పినప్పుడు మా పేరెంట్స్ కూడా ఓకే ఇక దేవుని చిత్తమై ఉన్నప్పుడు మనం ఆపడానికి ఏమీ లేదు అని సో ఇక తన ఇష్టాన్ని ఒప్పుకొని దేవునికి ముందుగా ప్రభువా మా కుమారుడు కాదు మీ కుమారుడు అని చెప్పి ఆయన చేతులకు అప్పచెప్పి ఇక తనని ట్రైనింగ్కి పంపించారు. అలాగే తమ్ముడు బీటీహెచ్ కంప్లీట్ చేశాడు, ఎంటీహెచ్ కూడా కంప్లీట్ చేసేసాడు. ఆ తర్వాత పరిచర్య చేయడానికి కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత పరిచర్య ఎక్కడ చేయాలి అని ఆలోచన కలిగి ఉన్నప్పుడు కూడా దేవుడు ఎంతగానో సహాయం చేసి ఒక చక్కని మందిరాన్ని ఇచ్చారు కొత్తగూడెంలో అశోక్ నగర్ ఏరియాలో. ఎలోహిం చర్చ్ అనే మందిరాన్ని తమ్ముడు నడిపిస్తున్నాడు. 2 సంవత్సరాల నుంచి కూడా తను పరిచర్యలో ఉన్నాడు. తనకి సహాయంగా అమ్మగారు ఉన్నారు అండ్ మా నాన్నగారు మమ్మల్ని ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తూ నడిపిస్తూ ఉన్నారు. నేను తన అక్కని, నా తర్వాత మా సహోదరుడు తర్వాత ఇంకొక చెల్లి కూడా పీజీ కంప్లీట్ అయిపోయింది. ఇంతవరకు కూడా దేవుని మహాకృపను బట్టి మా విషయం అని కాదు, మా గొప్ప అని కాదు, కానీ దేవుడే అన్ని విషయాలలో మాకు ముందుండి నడిపిస్తూ ఉన్నారు. అదే రీతిగా దేవుని మహాకృపను బట్టి షీబా వాళ్ళ ఫ్యామిలీ కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వడము ఇదంతా కూడా దేవుని చిత్తాన్ని ప్రకారం జరుగుతుంది. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును. ప్రభువుని ఎంతగానో ఘనపరుస్తున్నాను. సెక్యులర్ ఎడ్యుకేషన్లో కొనసాగించబడుతూ ఓ మంచి ఉద్యోగంలో స్థిరపడాలి, ఫినాన్షియల్గా స్టబాన్ అవ్వాలి అనే కోరికలు కలిగిన ఈనాటి యవనస్తుల మధ్య దేవుని సేవకు నా జీవితాన్ని సమర్పించుకోవాలి అనే ఆశ కలగడం సంతోషం. ఈ సేవా సమర్పణను బట్టి సేవా సమర్పణ జోడించబడుతుంది. హల్లెలూయా. మీ సేవా సమర్పణ, మా సేవా సమర్పణ ఈ రెండు కలిసి దేవుని మహిమార్థమైన సేవ జరగాలని ఆశిస్తున్నాం. రైట్, మంచిది. అలాగే మరి కుమార్తె షీబా సమర్పణ గురించి కూడా క్లుప్తంగా పరిచయం చేయాలని వారి కుటుంబ సభ్యులలో నుంచి వారి మరి బాబాయ్ గారు బాలు గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు వచ్చి క్లుప్తంగా పరిచయం చేయాలని ప్రేమతో నేను మనవి చేస్తాను. వేచి చూసే నిరీక్షణ నేను యేసుకై మేఘము రాకకై నిలిచియుండే నిరీక్షణ వధువు వరునికై పెళ్లి కోసం వేచి చూసే నిరీక్షణ నేను యేసుకై మేఘము రాకకై నిలిచియుండే నిరీక్షణ నిరీక్షణ యేసయ్యేనా నిరీక్షణ ఆరాధనా యేసయ్యేనా ఆలాపన యేసు
చేసే బాధ్యత కూడా నేనే తీసుకుంటున్నాను. ప్రియులు దైవజనులు చీమలపాడు ప్రాంతంలో జన్మించి ఆయా ప్రాంతాలలో ఓ నామకార్థ సత్యమెరుగని కుటుంబ నేపథ్యంలో బ్రతుకుతున్న వారి కుటుంబాలలో నుంచి దైవజనులు కొండేటి యేసుపాదం గారు చానాళ్ల క్రితం దేవుని చేత ఎన్నిక చేయబడి దైవిక దర్శనంతో ఈ పాల్వంచలో ఈ ప్రాంతాన్ని వారు దేవుని చిత్తంలో కనుగొని ఈ ప్రాంతానికి సేవకు నడిపించబడి వారి స్వగ్రామాన్ని, స్వప్రాంతాన్ని, స్వజనులను విడిచి ఈ ప్రాంతానికి వచ్చి సేవను ప్రారంభించి ఈ ప్రాంతంలో కొందరిని దేవునిలోకి నడిపించి ఓ దర్శనం కలిగిన సేవ వారి ప్రాంతంలో జరిగిస్తూ మరి వారు కూడా బైబిల్ ట్రైనింగ్ కంప్లీట్ చేసి ఆయా రాష్ట్రాలు సువార్త కోసం మిషన్ అనుభవాలలో ఆయా రాష్ట్రాలు తిరుగుతూ తమ బిడ్డలను దేవుని సేవకే సమర్పించాలి అనే ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఈ ప్రాంతములో దేవుని ప్రేమ చొప్పున అనేక కుటుంబాలను వారు సంపాదించుకుని గడిచిన 10 సంవత్సరాల క్రితం కొండేటి యేసుపాదం గారు ఈ లోకయాత్ర ముగించి ప్రభునందు వారు చేరుకున్నారు. వారు ప్రభుతో ఉన్నారని మనందరం వారిని కలుసుకుంటామని ఒక చక్కటి నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. ఆ తర్వాత వారి సతీమణి గారు అనగా శిబా సమర్పణ యొక్క తల్లి గారు శారమ్మ గారు మరి భర్త లేరు అనే కారణం చేత సేవలో వెనకడుగు వేయకుండా, సేవ నుంచి వెనకడుగు వేయకుండా వారి భర్త గారికి ఉన్న దర్శనాన్ని వారు కొనసాగించాలి అనే ఉద్దేశంతో ఈ సేవా కార్యకలాపాలలో వారు కొనసాగుతున్నారు. వారిని ప్రేమించి దేవుడు మొదటిగా ఈ కుమార్తెనిచ్చాడు. తన పేరు శిబా సమర్పణ. తన సెక్యులర్ ఎడ్యుకేషన్ కొనసాగుతుండగా ఆమెను ఒక సేవకురాలుగా చేయాలి అనే ఆశతో తనను బైబిల్ ట్రైనింగ్కి పంపించడం, థియలాజికల్ కోర్సులు తను కంప్లీట్ చేసుకోవడం, తర్వాత మరి ఏషియన్ అకాడమీలో వారు బాధ్యత కలిగిన స్టూడెంట్ ఇన్ఛార్జిగా కొంతకాలం పనిచేయడం, ఆ తర్వాత మరి మా చేత నిర్వహించబడుతున్న విశాఖపట్నం సమీపంలో చింతపల్లిలో ఉన్న ఓ కింగ్స్ ఆర్మీ ద స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అని ఒక మిషన్ స్కూల్లో పనిచేస్తూ సువార్త కోసం ఆయా కొండల మీదకు మాతో కలిసి తిరుగుతూ గత సంవత్సర కాలంగా ఓ మిషనరీ సేవలో మిషనరీ అనుభవాలతో సాగిపోతున్న కుమార్తె, పేరుకు తగినట్టుగా సమర్పణ కలిగినటువంటి కుమార్తె. వీరిద్దరూ ఈ రోజున జతపరచబడాలి అని పెద్దల చేత ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ నడిపింపుతో సిద్ధపరచబడింది అని తెలియచెప్పడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ప్రభు నామాన్ని ఘనపరుస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. వాస్తవ్యులు వారు వాస్తవానికి చీమలపాడు వాస్తవ్యులైన వారి సేవా క్షేత్రమే సొంత ప్రాంతంగా ఈ ప్రాంతంలో వారు ఉన్నారు. మరి వారి పెద్దనాన్న గారు దయాశీల గారు వారి కుటుంబం ఇక్కడ ఉన్నారు. అలాగే వారి మేనమామలు వారి కుటుంబాలు, వారి పెద్దమ్మలు పిన్నులు వారి కుటుంబాలు అందరి మేళవింపుతో ఎందరూ దైవజనుల సమక్షంలో మరి ఈ కూడిక నిజంగా వేడుకగా జరగటాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను. కొండేటి యేసుపాదం గారి కుటుంబ పక్షాన దామల్ల యేసుపాదం గారి కుటుంబాన్ని, ప్రైజ్ ది లార్డ్. ఇది యాదృచ్ఛికమో దైవ చిత్తమో కానీ నాకు ఈ రోజు వరకు ఆ విషయం తెలియదు. వారిని మరి వెంకటేశ్వర్ గారనే నేను తెలుసుకుని ఉన్నాను. ఈరోజు తమ్ముడు రోహిత్ నాతో మాట్లాడుతూ మరి నాన్నగారి పేరు యేసుపాదం, అమ్మగారి పేరు కీర్తన అని చెప్పినప్పుడు నేను సంతోషించాను. నిజంగా నా కళ్ళు ఒక్కసారి చెమర్చాయి. గల కారణం ఏంటంటే యేసుపాదం గారి కుమార్తె యేసుపాదం గారి ఇంటికి వెళ్తుంది. 2 చేతులు ఎత్తి చప్పట్లు కొట్టి యేసయ్యను కనపరుచుదాం. యేసుపాదం గారి బిడ్డ యేసుపాదం గారి ఇంటికి వెళ్తుంది కాబట్టి మా బిడ్డే వస్తుంది అనే భావన వారికి ఉంటుందని, మా తండ్రి ఇంటికే వెళ్తున్నాను అనే భావన తనకి ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే దైవ చిత్తం లేకుండా, దేవుని ఏర్పాటు లేకుండా ఎంతమంది దైవజనులు ఒకచోట సమకూర్చబడటం కష్టం. ఈ వివాహ నిశ్చయ లేదా వివాహ వేడుకలలోనే క్రైస్తవుల యొక్క నిజస్వరూపాలు బయటపడుతుంటాయట. బోధ క్రమంగానే ఉన్న బోధ ప్రకారమైన అనుభవాలు, జీవితాలు లేని పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. కానీ ఓ దైవజనునిగా నేను నమ్ముతున్నాను, ఈ రోజున ఓ సేవకుని కుటుంబంలో నుంచి ఓ సేవకుని జీవితంలోకి అడుగు పెడుతున్న ఈ కుమార్తె ఆ సేవకునికి ఈ కుమార్తెను సేవకురాలుగా అప్పగించడానికి ఇరుపక్షాలు సమ్మతించారు. యేసుపాదం గారి దగ్గరికి
చాలా ప్రేమగా యేసుపాదం గారు కూతుర్ని పంపించేస్తున్నాం. మీరంతా సంతోషంగా నవ్వుతూ ఉంటే మీ స్వాగతాన్ని బట్టి మేము ఆనందిస్తూ ప్రభువుని ఎంతగానో ఘనపరిచి కొనియాడుతున్నాం. మంచిది. మరి ఈ వివాహ నిశ్చయ వేదిక పక్షాన, మరి ఈ ప్రత్యేక పరిచర్య పక్షాన, మరి రోహిత్ కుమార్ గారి పక్షాన వచ్చిన వారి తల్లిదండ్రులకు, సహోదరిమణులకు, వారి బంధుజనం అంతటికి ప్రేమపూర్వకమైన స్వాగతాన్ని నేను తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం మనం ముందుకు తీసుకుని వెళ్దాం. మొదటిగా మరి ఈ కుమార్తె కొరకు, అంటే మీ ఇంటికి కోడలిగా అంటంకంటే మీ ఇంట్లో ఓ సభ్యురాలిగా భాగస్వామిగా స్వీకరించడానికి సిద్ధపరిచిన, మీరు సమ్మతించిన శివ సమర్పణను మీ ఇంటి బిడ్డగా చేసుకోవడానికి మీరు సమ్మతి తెలియజేస్తూ తీసుకొచ్చిన బహుమానాలు ఏమైనా ఉన్నట్లయితే మరి రోహిత్ కుమార్ గారి తల్లిదండ్రులు కానీ మేనమామ కుటుంబం కానీ తీసుకుని వేది మీద రావాలని నేను ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాను. అలాగే మరి ఆ శివ సమర్పణ పక్షాన మరి తనకు భర్తగా మరి సమాయత్తపరిచి సిద్ధపరచబడిన రోహిత్ కుమార్ కోసం తీసుకుని వచ్చినటువంటి మరి వజ్రాలున్నా, వైడూర్యాలున్నా, బంగారం ఉన్నా, మణిమాణిక్యాలున్నా, ఏమున్నా సరే తీసుకుని రావటానికి సిద్ధపడాలని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. వారు శివ సమర్పణని వారింటి కోడలుగా వారి కుమారుడైన రోహిత్ కుమార్ గారికి భార్యగా అంగీకరిస్తూ మరి బిడ్డను ప్రేమించి బహుమతులుగా వారు తీసుకుని వచ్చిన వస్త్రాలను బట్టి, మరి ఫలాలు, అలాగే ఆయా ఆహార పదార్థాలను బట్టి, అలాగే బంగారు ఆభరణాలను బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ వారికి నా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వారు కుమార్తె కొరకు తీసుకుని వచ్చిన ఈ వస్త్రాలు, వస్తువులు కుమార్తెకు అప్పగించే ముందు దైవజనులు మరి కొత్తగూడెం పరిసరాల్లోనే ఘనమైన పరిచర్య జరిగిస్తున్న సదానందయ్య గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత నీ ఉన్నతమైన సన్నిధిని ఆశ్రయించి మిమ్మల్ని సేవిస్తున్నాం. నీ కుమారుడు రోహిత్ని మరి శివ సమర్పణను మీ కృపకు అప్పగిస్తున్నాం. నీ అనాది సంకల్పమును బట్టి, నీ ఏర్పాటును బట్టి వారి ఇరువురు పట్ల మీరు ప్రభువా గొప్ప కార్యాన్ని మీరు జరిగిస్తున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ నిశ్చితార్థ కార్యక్రమానికి సూచనగా తీసుకుని వచ్చిన ప్రతి వస్త్రాలను, వస్తువులన్నింటినీ ప్రభు ఆహార పదార్థములను మీ చేతులకు అప్పగిస్తున్నాం. నీ ఉన్నతమైన కృపాస్తములు చాపి మీరు ఆశీర్వదించండి. ఈ కార్యమంతా నీ ఆత్మ స్వాధీనములో జరిగించుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవుని బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుద్దాం బిగ్గరగా. మాట్లాడుకోవడం మొదలు పెట్టాక మనం మరి కొంచెం బలవంతంగా మధ్యలో దూరాలేమో. హల్లెలూయా. దేవునికి అట్లా ఏం లేదు. ఖచ్చితంగా ఈ దైవిక సంబంధాలు కనుక అందరం ఒకే కుటుంబంగా కలిసి ఉండగలం, అందరం కలిసి దైవిక ఆలోచనలతో ముందుకు సాగిపోగలమని నేను హృదయపూర్వకంగా నమ్మి ప్రభువుని కనపరుస్తున్నాను. మరి మీరు దగ్గరకు జరగడానికి అనుమతులు లేవు. హల్లెలూయా. నేను ఇటు తిరిగినప్పుడల్లా అటు జరుగుతున్నారు కానీ అసలు ఏమాత్రం అవకాశాలు, అసలు అనుమతులు, హక్కులు అన్నీ ఏం లేవు. స్తోత్రం కలుగును గాక. చెప్దాం హల్లెలూయా. రైట్, మంచిది, సంతోషం. మీరు అలాంటి సాన్నిహిత్యాన్ని కడవరకు కలిగి ఉంటారు. ఖచ్చితంగా అనేకులు ఎదుట మీరు ఒక ఆశీర్వాదకరమైన, దీవెనకరమైన జంటగా ఉంటారు, ఉండాలని మా ప్రార్థనలు, మా విజ్ఞాపనలు అన్నీ మేము ప్రభు పేరట తలచి ప్రభువుని ఘనపరుస్తున్నాం. అలాగే మరి కుమార్తె శివ సమర్పణ యొక్క తల్లిదండ్రుల స్థానంలో వారి పెద్దనాన్నగారి కుటుంబం వేదిక మీదకి వచ్చి వారి కాబోయే అల్లుడు గారి కొరకు వారు తీసుకొని వచ్చినటువంటి వస్తువులను, వస్త్రాలను వారికి బహుకరిస్తున్నారు. అంత మాత్రమే కాదు, ఆ ప్లేట్లో ఉన్న విలువైన వాటికంటే ఓ విలువైన, మీకు అర్థమైపోయింది ఇక, మరి సేవకులు కదా పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. రైట్, వారు వస్తుండగా మనం సంతోషంగా ప్రభు నామాన్ని ఘనపరచుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన సేవకులు కాబట్టి ఎవరు చెప్పాల్సిన అవసరం లేకుండా ముందుగా నిలబడిపోయారు ఆయన. మా ప్రియ పరలోకపు తండ్రి,
పరిశుద్ధుడాని ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా ఈ నిశ్చితార్థ కార్యక్రమంలో తండ్రి ఇరు పక్షాల వారు వస్త్రాలను తండ్రి కాబోయేటువంటి వధువారులకు ఇచ్చి ఉంటుండగా వాటిని వారు ధరించుకొని మరలా తిరిగి వేదిక మీదకి రావడానికి కృప చూపండి అయ్యా. మాకంటే ముందుగా బిడ్డలను ఆశీర్వదించే దేవుడు నీవు. నీ కృపలేందే ఏది జరగదు తండ్రి. ఈరోజు ఈ విధంగా జరగటానికి కృప చూపిన గొప్ప తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా వస్త్రములను తండ్రి ఇక్కడ ఉన్న వాటి అన్నిటిని మీరు ఆశీర్వదించి తిరిగి మరలా ఆ నూతన వస్త్రాలను ధరింపజేసుకొని వేదిక మీదకి రావడానికి కృప చూపమని బలపరచమని ముందున్న కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండమని సర్వశక్తిమంతుడు నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రసాద్ గారు జేమ్స్ గారు ఉన్నారా? ఆరాధించవలసిందిగా వారికి ఆహ్వానం పలుకుతున్నాను. ఉద్దేశించి కొద్ది నిమిషాలు గ్రీటింగ్స్ చెప్పవలసిందిగా ప్రేమతో దైవజనులను ఆహ్వానిస్తున్నాను. చప్పట్లు కొడుతూ దైవుని సేవకుల్ని దయచేసి ప్రభుని యేసుక్రీస్తు వారికి చెల్లునుగాక. మరోమారు ప్రభుని యేసుక్రీస్తు నామం పేరిట ఈ అద్భుతమైన శ్రేష్టమైన ఈ చక్కని ఈ నిశ్చితార్థపు వేడుకల్లో ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో మరోమారు చేరువచ్చిన ఆయా ప్రాంతాల నుంచి నాతోటి సహదాసులకు సీనియర్ దైవజనులకు హృదయపూర్వకంగా మొదటిగా వందనాలు తెలియపరుస్తూ ప్రాముఖ్యంగా ఈ రెండు కుటుంబాలకు ఈ చక్కని సమయాన చేరువచ్చిన ప్రియా సంఘాలకు ప్రతి వారికి హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఓ చక్కని అద్భుతమైన సమయాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహిస్తూ కొన్ని సంవత్సరాలుగా ఇటు తరుణం కొరకు ఆయా సంఘాలు ఆయా దైవ సేవకులు దయతో ప్రార్థన చేస్తున్నారు అని తెలియపరచడానికి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా నేను లక్ష్మీదేవిపల్లి ప్రాంత దైవ సేవకులకు కొన్ని సంవత్సరాలుగా ఆయా ప్రెసిడెంట్గా లేదా అధ్యక్షులుగా ఉంటూ మా టీంలో సుమారు 49-50 మంది సేవకులు ఉన్నాం. అందులో వివాహం కాని సేవకులు ఎవరైనా ఉన్నారు అని అంటే రోహిత్ కుమార్ అయ్య గారు మాత్రమే. యవన ప్రాయంలో ఉన్న దైవజనులు వివాహాలు కాగలిగి కొద్దిమంది 10-15 మందిని సుమారు అక్కడక్కడ ఎప్పుడన్నా కలుసుకున్నప్పుడు ఈ వివాహం కోసం మాత్రం ఎదురు చూస్తూ ఉండేది. కాబట్టి మా అనుభవాలు లేదా సేవలో దైవ సేవకురాలతో కలిసి ఆయా ప్రాంతాలలో మేము పరిచర్యలో ఉన్నప్పుడు అందరికి వివాహాలు అయ్యాయి. ఒక్కరే అందరికంటే ముందుగా వచ్చేవారు, అందరికంటే స్పీడ్గా, అందరికంటే చాలా ఉత్సాహంగా దయచేసి ఆయా ప్రాంతాల్లో ఉండేవారు. ఇక చూస్తాం ఇక నుంచి రాబోతున్న దినాల్లో వివాహం అయిన తర్వాత పరిచర్య. కాబట్టి మేడం గారి కాస్త ఇప్పుడు ఆత్మీయ తల్లిగా దైవ సేవకురాలిగా చాలా అరుదుగా తక్కువ మందికి వచ్చే ఓ గొప్ప ధన్యత, ఓ మంచి దైవ సేవకులు ఆయా సంఘానికి, ఓ సంఘ కాపరికి లేదా సంఘ తల్లిగా మరొక మారు దేవుడు అనుగ్రహించిన అద్భుతమైన ఓ చక్కని శ్రేష్టమైన సమయం. ఇదందరికీ దొరకనిది. ఆయా దైవ సేవకుల ప్రమేయంతో కలిసి అతిరథ మహారథులు, సింహాలు లాంటి వారు. కాబట్టి దైవజనులు ఏర్పాటు చేసి సిద్ధపరచి వీరందరూ ఆ రీతిగా ఇశ్రాయేల్ గారు ఉన్నారు. వారి ద్వారా వచ్చిన సంబంధం అని చెప్పగానే సేవకులు అందరం చాలా సంతోషించాం. సంఘం కూడా చాలా సంతోషించింది. కాబట్టి మనుషులు చూసినా లేదా ఆయా పరిస్థితులను బట్టి కుటుంబ సభ్యులు చూసినా సంబంధం కాదు అని తలంచి ఇది దేవుడు ఏర్పాటు చేసింది అని దేవుని సేవకులు సిద్ధపరచి ప్రాముఖ్యంగా రోహిత్ కుమార్ అయ్య గారిని ప్రాముఖ్యంగా దైవ సేవ కొరకు ఈ రీతిగా
వారిని ప్రోత్సహించడానికి దేవుడే ఓ మంచి సమయాన్ని ఏర్పాటు చేశారని తెలియపరచడానికి మేమెంతగానో సంతోషిస్తూ అటు వారిద్దరికీ హృదయపూర్వకంగా వందనాలు శుభాకాంక్షలు తెలియపరుస్తూ తప్పకుండా మీ ప్రార్థనలో వారిని బట్టి వారి కుటుంబాలను బట్టి వారి ఇరువురిని బట్టి దయచేసి తప్పక ప్రార్థన చేయాలని వారిద్దరి మధ్య దేవుడే ఉండాలి, దేవుడే ఉంటాడు. దేవుణ్ణి మాత్రమే వారు వారి వైవాహిక జీవితంలో, వారి సేవా జీవితంలో, వారి కుటుంబ జీవితంలో వారు ఉంచగలరని నమ్ముతూ హృదయపూర్వకంగా మరొకమారు చేరువచ్చిన మీకు సేవకులకి కుటుంబానికి వందనాలు తెలియపరుస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. వేదికను అలంకరించిన దైవజనులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే వధూవరులకు నా శుభాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడవైన తండ్రి, మహిమ కలిగిన రాజా, పరిశుద్ధుడా, ధవళవర్ణుడా, రక్తవర్ణుడా, 10,000లో అతి సుందరుడవైన తండ్రి, అతి కాంక్షణీయుడా, మీ యొక్క ఉన్నతమైన అతి ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. ప్రియబిడ్డలిద్దరిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. నీవు ఏర్పరిచిన కుటుంబ వ్యవస్థలోనికి ప్రభువా వీరిరువురు పరిశుద్ధాత్మదేవా నీ సహాయముతో, దైవజనుల సహకారముతో తండ్రి, బంధుమిత్రుల ఆలోచనతో తండ్రి ముందుకు అడుగులు వేస్తూ ఉండగా తండ్రి నీ సహాయాన్ని కోరుతున్నాము ప్రభువా. ఇదిగో తండ్రి జరగబోయే నిశ్చితార్థ కార్యక్రమం అంతా ప్రభువా వాక్యానుసారముగా నీ నామానికి మహిమకరంగా జరిగించండి. ఇప్పటికే చేరివచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు నాయన. వధూవరులిద్దరి మీద నీ యొక్క అభిషేక హస్తాన్ని ఉంచండి ప్రభువా. తర్వాత తండ్రి వారు కలిసి అడుగులు వేయబోతూ ఉండగా వారిరువురి మధ్య నీ ప్రేమ బంధముంచి ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి ప్రభువా ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి నీ నామ ఘనత కొరకు ప్రభు నిలబడే కృప దయచేయండి. యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. 4వసారి అప్పగించేశాడు మళ్ళీ. సరే, ఏది ఏమైనా దేవునికి మహిమ రావడమే ప్రధానమైన ఉద్దేశం గనుక ఇప్పటి వరకు జరిగిన ప్రార్థనలు, యాచనలు, అందరూ హృదయపూర్వకంగా చెల్లించిన అర్పణలను బట్టి దేవుణ్ణి ఎంతగానో ఘనపరిచి స్తుతిస్తున్నాను. ఇద్దరు రక్షణ పొందిన బిడ్డలు అని చెప్పడం కంటే సేవ అనుభవాల్లో ఎదుగుతున్న బిడ్డలు అని చెప్పడం సముచితం అని నేను భావిస్తున్నాను. కాబట్టి ఇందరు దైవజనులు, మరి వేదిక మీద కొందరున్నారు, వేదిక దిగువన కొందరున్నారు. ఇక్కడ చోటు లేకే తప్ప పైన ఉన్నవారు గొప్పోళ్ళని, కింద ఉన్న వాళ్ళు గొప్పోళ్ళు కాదని ఏం కాదు. కాబట్టి ఇక్కడ వేదిక కాస్త ఇరుకైంది, దానికంటే ముందు రోడ్డు ఇరుకైంది. కాబట్టి వేదిక పెద్దగా వేయలేకపోయాం. మన మధ్యలోనే మరి ఈనాటి వధువుగా సిద్ధపరచబడుతున్న షీబా సమర్పణ యొక్క పెద్దనాన్నగారు దయాశీల గారు ఉన్నారు. అలాగే చెన్నూరు పరిసర ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్న దైవజనులు ఇసాక్ పాస్టర్ గారు ఉన్నారు. అలాగే మన మధ్య గ్రీటింగ్స్ తెలియజేసిన పెద్దలు లక్ష్మీ దేవపల్లి మరి మండల పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారు జర్మియా గారు ఉన్నారు. వారిని బట్టి నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తున్నాను. ఇంకా ఎవరైనా ఈ సభికులలో సేవకులు ఉన్నట్లయితే వారికి ఈ ప్రత్యేకమైన వివాహ నిశ్చయ వేడుక పక్షాన హృదయపూర్వకమైన స్వాగతాలు, శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మనం ఓ కొద్ది నిమిషాలు ఆరాధన చేసుకుని వాక్య భాగములోకి వెళ్లే ముందు రోహిత్ గారు సేవకులు, షీబా గారు సేవకురాలు. కాబట్టి ఈ వివాహ నిశ్చయాన్ని వారి ప్రార్థనతోనే మనం ప్రారంభించాలని నేను ఆశపడుతున్నాను. వారిద్దరూ లేచి ఒక్కడుగు ముందుకేస్తే వీరి జీవిత ప్రయాణాన్ని మనం సమకూర్చడానికి సిద్ధపడుతుండగా మొదటగా రోహిత్ కుమార్ గారు వారికి కలిగిన రక్షణను బట్టి, అలాగే ఇప్పుడు జరుగుతున్న వేడుకను బట్టి ప్రభువుని స్తుతిస్తూ మహిమగా దీవెనగా జరగాలని వారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత షీబా సమర్పణ కూడా ఇదే విషయమై ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. మిగిలిన వారంతా లేచి నిలబడినట్లయితే వారు ప్రార్థనాపూర్వకంగా, ఎందుకనగా వారి వివాహాన్ని ప్రార్థనాపూర్వకంగా నిశ్చయించడానికి ముందు వారిద్దరి ఈ సంబంధం ప్రార్థనతోనే, కలిసి ప్రార్థించుటతోనే ప్రారంభం అవ్వాలి అనే ప్రధానమైన ఉద్దేశంతో ఇలాగున వారిని కోరుతున్నాం. వారు ప్రార్థించడానికి సిద్ధపడుతున్నారు. మీరు కూడా ప్రార్థన మనసు కలిగి ఉండాలని మనవి చేస్తున్నాను. మొదటగా రోహిత్ కుమార్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. కృపగల దేవా, కృపా సత్య సంపూర్ణుడా, మీ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన నామాన్ని మీకు వందనాలు, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఈ యొక్క మధ్యకాల సమయంలో తండ్రి అయ్యా రోహిత్ కుమార్ అనే నేను, అదేవిధంగా తండ్రి నాతో జీవిత భాగస్వామిగా, అదేవిధంగా నాతో పాటు పరిచర్యలో తండ్రి సాటి అయిన సహకారంగా ఉండడానికి తండ్రి ఈ దినమున షీబా సమర్పణను
అయ్యా మా ఇద్దరు వివాహమును అయ్యా నిశ్చయించడానికి తండ్రి అభిషక్తులు పెద్దలు దైవ సేవకులు అందరి సమక్షముల మరి ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుడా నీ యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్న యొక్క ఆరాధన ఈ యొక్క కూటమును నిశ్చితార్థ వేడుకను మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. ఈ యొక్క వేడుక తండ్రి ఆది నుంచి అంతవరకు నీకు సన్నిధి మీ యొక్క ప్రశ్నత మా మధ్యలో ఉంచి దేవసేవకులను నీకు ఆత్మ నడిపి చేత మీరు నింపి అయ్యా మాకు దీవెనకరంగా ఇది కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు దీవెనకరంగా ఈ యొక్క నిశ్చితార్థ వేడుకను సంతోషకరంగా నీ నామాన్ని మహిమకరంగా మీరు జరిగించమని ప్రార్థన చేస్తూ ముందున్న సమయాన్ని అంతటిని మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామం పేరట ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థించిన రోహిత్ గారికి వందనాలు. అదేవిధంగా ప్రార్థించమని సహోదరి షీబకు ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మీకే లెక్కలేనన్ని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈరోజు ఇక్కడ ఈ సన్నిధిలో మేమందరం కూడుకొని ఉండడం నీ చిత్తము గనుక ప్రభా, నీ చిత్త ప్రకారమే మమ్మల్ని అందరినీ ఇక్కడ సమకూర్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. మరి ముఖ్యంగా మీరు మా కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టి తండ్రి మీరు ఇచ్చిన రక్షణకై తండ్రి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ కూడికను అందరినీ నీ చేతికి సమర్పించుకుంటున్నాము ప్రభా. ఇప్పటి వరకు మమ్మల్ని ఇద్దరిని నీ సేవా పరిచయంలో మీరు వాడుకున్నారు ప్రభా. ఇప్పుడు కలిసి మేము జీవితాంతము వరకు ప్రభా నమ్మకంగా నీ సేవలో తండ్రి మమ్మల్ని మీరు వాడుకోమని వేడుకుంటున్నాను ప్రభా. ఇక్కడ మమ్మల్ని అందరినీ మీరే దీవించి ముందున్న కార్యక్రమం అంతా మీకు మహిమకరంగా జరుగుటకు కృప చూపించమని యేసయ్య మహిమకర నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి మహిమ కలుగును గాక. నిలబడిన వాళ్ళు అలాగే ఉండి కన్నులు మూసుకుని మన రెండు చేతులు పైకెత్తి కొద్ది నిమిషాలు స్తుతులు ఆరోపించి దేవుని నామాన్ని ఘనపరచుదాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఒక్కరు మౌనంగా ఉండకుండా ఈ స్థలములో చేరిన ప్రతి ఒక్కరూ నూతనంగా జతపరచబడబోతున్న ఈ జంట ఆశీర్వాదకరమైన సేవ జరిగించున్నట్లుగా యోగ్యమైన సేవా పరిచర్యలో ఉన్నతమైనటువంటి సేవా లక్ష్యాలతో సాగిపోవునట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడే వారికి అనుగ్రహించున్నట్లుగా నేటి వరకు వారి జీవితాలలో వేరుగా జరిగించిన కార్యాలను బట్టి ఇక మీదట వారిని ఏకము చేసి జరిగించబోతున్న కార్యములను బట్టి రెండు చేతులెత్తి అందరూ స్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ స్తుతులు చెప్దాం. ప్రతి ఒక్కరు స్తుతులు చెప్దాం. ఎవరు మౌనంగా ఉండక ఈ తరుణము కొరకై నీకు స్తోత్రాలు నాయన, ఈ సమకూర్పు కొరకై మీకు స్తోత్రాలు నాయన. ఈ రీతిగా మీ దాసులు రోహిత్ కుమార్ అలాగే మీ దాసురాలు శివ సమర్పణను ఈ రీతిగా అందరి దైవజనుల సమక్షములో పరిశుద్ధాత్మ నడిపింపులో మీరు నాయన వివాహాన్ని నిశ్చయము చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు నాయన అని అందరూ ఒక్కసారి రెండు చేతులెత్తి స్తోత్రాలు చెప్దామా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ ఎవరు మౌనంగా ఉండకుండా, ఎవరు మౌనంగా ఉండకుండా, ఎవరు మౌనంగా ఉండకుండా, ఎవరు మౌనంగా ఉండకుండా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం, 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 స్తోత్రం. కాస్త బిగ్గరగా స్వరమెత్తి ప్రతి ఒక్కరు దేవునికి మహిమ చెల్లిస్తూ హల్లెలూయా, 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 హల్లెలూయా. నమ్మదగిన వాడా, కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, అత్యద్భుతమైన కార్యములు ఎన్నో మా జీవితాల్లో జరిగిస్తున్నవాడా, మీ బిడ్డల జీవితాల్లో నేటి వరకు జరిగించిన కార్యాలు నాయన వారు జతపరచబడుతున్న మీదట, వారు ఏకమవుతున్న మీదట నాయన, వారి వివాహము నిశ్చయమవుతున్న మీదట ప్రభువా వీరికి మీరే తలగా ఉండునట్లు, నాయకునిగా ఉండునట్లు, యజమానిగా ఉండునట్లు నాయన మీ కృప బాహుల్యత ఈ బిడ్డల మీద ఉండునట్లు నాయన మీరు కృప చూపమని ప్రార్థిస్తున్నాం, కృప చూపమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్వరమెత్తి అందరూ హల్లెలూయా, 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 హల్లెలూయా.
ఒక్కరం హల్లెలూయా 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 ఆరాధనా హల్లెలూయా ఆరాధనా అందరూ స్వరమెత్తి హల్లెలూయా ఆరాధనా హల్లెలూయా ఆరాధనా హల్లెలూయా చేతులు అల్లాడిస్తూ హల్లెలూయా 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 ఆరాధనా ఓ యేసయ్యా ఆరాధనా నీకేనయ్యా అందరూ కలిసి ఆరాధనా ఓ యేసయ్యా ఆరాధనా నా యేసయ్యా హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ఆరాధనలకు యోగ్యుడైన మన పరమ తండ్రి కృపా కనికరాలు కలిగిన మన పరమ తండ్రి బిడ్డలిద్దరి జీవితంలో వేరువేరుగా నేటి వరకు ఎన్నో ఘనమైన కార్యాలు జరిగించిన మన పరమ తండ్రి వీరిద్దరి వివాహాన్ని ఇందరి అభిషిక్తుల సమక్షంలో పరిశుద్ధాత్ముని నాయకత్వంలో మహిమగా నిశ్చయమవుతుండగా నిశ్చయముగా అనేకులకు మాదిరికరమైన జంటగా వీరు పురోగమించబోతున్నందుకై దేవునికి స్తోత్రాలు చెప్తూ అలాగు చేరి వచ్చిన వారంతా ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి అలాగు దేవునికి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఏ ఒక్కరు మౌనంగా ఉండకుండా అలాగు చేతులెత్తి కొద్ది నిమిషాలు అలాగా ఆమేన్ ఆమేన్ ఆమేనని స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహిమ ప్రభావాలకు కారణభూతులమైన మా తండ్రి, జీవాధిపతి, మహిమ కలిగిన మా రాజా, ఉన్నతమైన మీ కృపచేత మమ్మ నింపి బలపరుస్తున్న మా పరమ తండ్రి మీకు స్తోత్రాలు నాయన. ఈరోజు వరకు మీ బిడ్డలు వేరువేరుగా వారి జీవితాలను కొనసాగించి రక్షణ భాగ్యాన్ని వారు పొందుకొని ఈరోజు మీ చిత్తములో మీ ఏర్పాటులో వారిద్దరూ జతపరచబడాలని నిశ్చయించబడుతుండగా నాయన పరిశుద్ధాత్ముడే వారికి నాయకుడిగా ఉండునుగాక. వారికి నాయకునిగా, అధిపతిగా, యాజకునిగా ఆయనే ఉండి నడిపించునుగాక అని మేమందరము నాయన వారి జీవితాల్లో వేరువేరుగా నేటి వరకు చేసిన కార్యాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. ప్రార్థించుట ద్వారా, స్తుతించుట ద్వారా వీరి వివాహం నిశ్చయము చేయబడుతుండగా మీరే వారి జీవితం అంతా తోడుండి నడిపించి అనేకుల ఎదుట ఆశీర్వాదకరమైన స్థాయిలో వారు నిలబెడతారని నమ్ముతూ మీకు మహిమ చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో ఈ ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. అందరం సిద్ధమామేనని బిగ్గరగా రెండు చేతులెత్తి చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ దేవుణ్ణి కనపరుస్తూ ఆమేన్ 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 అని దేవుణ్ణి కనపరుచు. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అంతా స్తుతిస్తూ, కలిసి ప్రార్థిస్తూ, కలిసి పనిచేస్తూ దేవుని చిత్తములో వారు ఎదుగునట్లుగా అందరి ఆశీర్వాదానికి ప్రామాణికం దేవుని వాక్యమే గనుక ఈ జగత్తు పునాదికి, ఈ సృష్టికి మూలం దేవుని వాక్యమే గనుక దేవుని వాక్యం ఆత్మతో కూడిన ఉపదేశం లేకుండా ఏ కార్యం కూడా శ్రేష్టమైన కార్యరూపాన్ని దాల్చదు గనుక మన మధ్యకు ఈ రోజున వాక్యోపదేశాన్ని అందించడానికి మరి పిలువబడిన, ఆహ్వానించబడిన దైవజనులు, అభిషిక్తులు ఆయా ప్రాంతాలలో దేవుని మహిమగల సేవ చేస్తూ, సేవలో మాకు వేదిక మీద ఉన్న దైవజనులందరికీ సమీపంగా ఉంటూ ఎంతో ఘనమైన సేవా పరిచర్య జరిగిస్తున్న ఎందరో సేవకులు ఈ స్థలంలోకి ఆహ్వానించబడి ఉండగా ఈనాటి ఉపదేశానికి మన మధ్యకు ఆహ్వానించబడిన దైవజనులు, పెద్దలు
గెత్సెమనే ప్రేయర్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులుగా ఉండి గంపలగూడెం, తిరువురు, మదిర ఆయా ప్రాంతాలలో సేవా పరిచర్య జరిగిస్తున్న దైవజనులు పాస్టర్ కాలేవన్న గారికి మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తూ వాక్యోపదేశాన్ని వారికి ఆజ్ఞాపించిన సంగతులను మరి మాకు బోధించవలసిందిగా వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. మనందరం చప్పట్లు కొట్టి దేవుని మహిమార్థమై వారిని ఆహ్వానిద్దాం. బిగ్గరగా చప్పట్లు కొడదాం. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఒకసారి అందరూ సంతోషంగా రెండు చేతులు పైకెత్తి ప్రభుకు ఒక మంచి స్తోత్రం చెల్లించుదాం. స్టేజ్ మీద ఉన్న అయ్యగారులు అందరూ చెప్తున్నారు, కానీ స్టేజ్ కింద ఉన్న ఎవరు చెప్పట్లేదు. చెప్పాలందరూ హల్లెలూయా. సంతోషకరమైన ఈ సమయంలో గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచుదాం. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. మంచిది. ప్రభువునందు ప్రియమైన ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య మహాకృపను బట్టి యొక్క సంతోషకరమైన ఆశీర్వాదకరమైన దైవ సంకల్ప ప్రకారం దేవుని అనాది కాల ప్రణాళికను బట్టి దినం జరుగుతున్న ఈ ఆశీర్వాదకరమైన ఈ కూడికలో నేను కూడా ఉండడం ప్రభువు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యముగా, ధన్యతగా నేను భావిస్తూ, ఇటు గొప్ప ధన్యతను, భాగ్యాన్ని నాకు ఇచ్చిన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారికి మొట్టమొదటిగా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు దేవునికి నేను తెలియజేస్తున్నాను. ఆమేన్. కొన్ని మాటలు ప్రకటించడానికి నన్ను ఆహ్వానించినటువంటి మాకు అత్యంత ప్రియులు దైవదాసులు, దేవుని పరిచర్యలో ప్రభు కలిగించిన ఆత్మ సంబంధమైన దైవికమైన సహవాసంలో ఒకరి కొరకొకరు ప్రార్థన చేసుకోవడానికి, ఒకరిని ఒకరు దేవుని వాక్యముల ద్వారా బలపరుచుకుంటూ నడిపించబడడానికి, ఒక మాటలో చెప్పడానికి నేను సంతోషిస్తాను. సేవా జీవితంలో ఎంతో ప్రోత్సాహకరంగా, ఆశీర్వాదకరంగా నడిపించబడడానికి మరి మాకు అత్యంత ప్రియులు దైవజనులు డెన్నీ ఇజ్రాయెల్ అన్నగారు, వారిని బట్టి నేను సంతోషిస్తూ అన్నకు నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు. దైవ సేవకురాలు మా సహోదరి చెల్లికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా ఈ ప్రత్యేకమైన కార్యంలో మరి అభిషక్తులైన దైవజనులు పెద్దలు ఉన్నారు. వారి మధ్య నిలిచే అవకాశం ప్రభు ఇచ్చినందుకు పెద్దలు దైవజనులు సదానందం అన్నయ్య గారికి, అదేవిధంగా దైవజనులు పెద్దలు థామస్ అన్న గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు ఈ కూడికను చక్కగా ఈ వివాహ నిశ్చయ కార్యక్రమాన్ని ఆశీర్వాదకరంగా నడిపిస్తున్న దైవజనులు రవి పాస్టర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. వేదిక మీద ఉన్నటువంటి దైవ సేవకులు హరి గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వీళ్ళు చాలా మంది చూస్తున్నారు, మరి మాకు ఇప్పుడు చెప్తా ఉన్నట్లుగా మీ అందరికి కూడా యేసయ్య నామంలో వందనాలు. ఒకసారి వందనాలు చెప్పరాదండి? ఓకే, మంచిది. దేవునికి మహిమ కలుగునుగాక. అసలు మనమందరం ఇక్కడ కూడుకోవడానికి ప్రధానమైన కారణం ముందున్న పరిశుద్ధ వివాహ బంధము ద్వారా వారి జీవితాలను కలిసి కొనసాగించుటకు, మరి ప్రాముఖ్యంగా ఈ వివాహ నిశ్చయ కార్యక్రమము ద్వారా పరిశుద్ధ వివాహ బంధములో జతపరచబడడానికి సిద్ధముగా ఉన్నటువంటి దైవజనులు మరి సేవకుల గురించి నేను విన్నాను. చక్కగా దేవుని హృదయ భారం ఎరిగి నశించిపోతున్న వారి కొరకు ప్రయాసపడాలి, యవన కాలంలో దేవుని పని చేయాలని ఆశ కలిగి ఎన్నో ఆధిక్యతలు ఉన్నప్పటికీ అవన్నీ వదులుకొని దేవుని పని కొరకు సమర్పణ కలిగి ముందుకొచ్చి మరి ఈ రోజున పెండ్లి కుమారుడుగా సిద్ధపరచబడి మన మధ్య ఉన్నటువంటి దైవజనులు రోహిత్ కుమార్ పాస్టర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. మరి అద్భుతమైనటువంటి దేవుని పరిచర్యను జరిగించి ప్రభు పిలుపునందుకొని ఆయన సన్నిధికి వెళ్ళినటువంటి దైవజనులు యేసుపాదం అయ్య గారి యొక్క కుమార్తె ప్రియ చెల్లి షీబా సమర్పణ. ఆమేన్. ఒక అద్భుతంగా మరి దేవుని సన్నిధిలో వేదాంత విద్యను నేర్చుకొని, అదేవిధంగా అనేకులకు ఉపదేశించగలిగిన, గైడ్ చేయగలిగిన, నడిపించగలిగిన జ్ఞానాత్మతో నింపబడి ఇంతవరకు చక్కగా నడిపించబడుతూ, మరి చెల్లిని గురించి నేను విన్నాను, ప్రత్యక్షంగా చూశాను. దేవుని పరిచర్యలో దైవజనుల మిషనరీ సేవలో ఎంతగానో దేవుని ఆలోచనతో చక్కగా నడిపిస్తూ ప్రార్థనాపూర్వకంగా ఇంతవరకు దేవుని ఆలోచన దైవజనుల నడిపింపు ప్రకారం పెరిగి రానున్న దినాల్లో మహిమ గల సేవ కొరకు దైవజనులతో పాటు కలిసి
ముందుకు నడిపించబడడానికి సిద్ధపరచబడి ఉన్నటువంటి పెళ్లి కుమార్తెగా సిద్ధపరచబడి వేదిక మీద ఉన్న చెల్లి షీబా సమర్పణకు నా ప్రత్యేకమైన వందనాలు. వారి ఇరువురికి నా శుభములను తెలియజేస్తున్నాను. దేవుడు తన నిత్య కృపలో వారిని జనములకు దీవెనగా నిలబెట్టును గాక. ఆమేన్. వారి కుటుంబ సభ్యులుగా మరి రోహిత్ కుమార్ గారు పాస్టర్ గారి తరపున, అదేవిధంగా కుమార్తె సహోదరి చెల్లి కుటుంబ సభ్యులుగా, బంధుమిత్రులుగా, ఆత్మీయులుగా, రక్త సంబంధికులుగా వచ్చిన వారందరికీ యేసయ్య నామంలో వందనాలండి. చెప్పండి అమ్మ, వందనాలు. మరి అయ్యగారి పరిచయం గురించి ఎంతసేపు చెప్పారు, ఎంతసేపు చెప్తారో వాక్యం అన్నట్లుగా చూస్తూ ఉన్నారు మీలో. నేను ఒక 5 లేక 10 నిమిషాల్లో త్వరగానే కొన్ని మాటలు చెప్పి ముగించి వేస్తాను. మరొకసారి ప్రభువుని స్తుతిస్తున్నాను. ప్రియులారా, ఇది వివాహ నిశ్చయత కొరకు ఏర్పాటు చేయబడిన కూడిక. ఆమేన్. ముందున్నటువంటి పరిశుద్ధ వివాహ బంధములో దైవజనులుగా వేదిక మీద పెండ్లి కుమారుడుగా సిద్ధపరచబడి ఉన్నటువంటి రోహిత్ కుమార్ గారు, అదేవిధంగా షీబా సమర్పణ, వారి పరిశుద్ధ వివాహము కొరకు నిశ్చయం చేసుకోవడానికి వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, దైవజనులు, ఆత్మీయులు కలిసి ఆ ముందున్న పరిశుద్ధ కార్యము కొరకు నిశ్చయం చేసుకునే కార్యక్రమం ఇది. ఆమేన్. మనం బైబిల్లో చూస్తాం. మరి ఈ నిశ్చితార్థ కార్యక్రమం లేక నిశ్చయ కార్యక్రమం అనేది బైబిల్లో ఒక 2-3 సందర్భాలలో మనం చదువుతాం. మొట్టమొదటిగా మనందరికీ పరిచయం తెలిసినటువంటి వాక్య భాగాలే ఆదికాండ గ్రంథంలో అబ్రహాము కుమారుడైనటువంటి వాగ్దాన పుత్రుడు ఇస్సాకు యొక్క వివాహ నిశ్చయ కార్యక్రమాన్ని ఆదికాండం 24వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆమేన్. అక్కడ చక్కగా ఇస్సాకు రిబ్కాల యొక్క వివాహ జీవితము కొరకు వారు కలిసి జీవితాన్ని పంచుకొనుచు దేవుని సంకల్పంలో నడిపించబడినట్లుగా అబ్రహాము ఇంటి పెద్ద దాసుడుగా ఉన్న ఎలియాజరు యొక్క సమక్షములో చక్కగా ఆ వివాహ నిశ్చయ కార్యక్రమం జరిగినట్లుగా చూస్తాం. ఇంకొకసారి మనం బైబిల్లో చదివితే ఈ వివాహ నిశ్చయ కార్యక్రమాలలో మనందరికీ తెలిసినటువంటి వాక్యం, మన పరమ ప్రభు అయినటువంటి మన రక్షకుడైన యేసు క్రీస్తునకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులుగా ఈ భూమి మీద మనం చూసిన యోసేపు మరియల వివాహ నిశ్చయ ప్రధాన కార్యక్రమాలు చూస్తాం. ఆమేన్. ఒకసారి చేతులెత్తి ప్రభువుకు స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అదేవిధంగా మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మనందరినీ ప్రేమించి మహిమను విడిచి ఈ భూమి మీదకి వచ్చి మనల్ని ఎంతగానో ప్రేమించి మనందరి కొరకు రక్తము కార్చి ప్రాణము పెట్టి ఆయన శిలువలో కార్చిన రక్తం చేసిన ప్రాణ త్యాగము వలన మనలను ప్రదానం చేసుకొని త్వరలో వివాహము కొరకు ఆయన సిద్ధపడుతున్నారు. మనలను సిద్ధపరిచే ప్రక్రియలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, మరి ఇది చాలా ప్రాముఖ్యమైనది. వివాహానికి ముందుగా చక్కగా ఈ వివాహ నిశ్చయం అనేది బంధువులు కానీ కుటుంబ సభ్యులు కానీ దైవజనుల సమక్షంలో చక్కగా మాట్లాడుకొని వారు ముందున్నటువంటి ఆ వివాహ బంధములో ఎక్కడ కూడా ఒడిదుడుకులనేవి రాకుండా, ఒకవేళ వచ్చినప్పటికీ వాటన్నిటిని దైవ జ్ఞానంతో పరిష్కరించుకొని దేవుని సంకల్పములో వారి కుటుంబ జీవితం కట్టబడి వర్ధిల్లుతూ ప్రజలకు ఆశీర్వాదకరంగా దేవునికి మహిమకరంగా వారు నడిపించబడినట్లుగా దేవుడు ఈ కార్యక్రమాలన్నింటినీ ఏర్పాటు చేశారు. ఆమేన్. ఒక 2-3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. వివాహ నిశ్చయం దేని నిమిత్తం, లేకపోతే ఈ ప్రధానము, లేకపోతే ఈ వివాహ నిశ్చితార్థం అనేది మనం బైబిల్లో చూస్తే అసలు ఇది ఎందుకొరకు అని మనం ఆలోచన చేస్తే వాక్యంలో ఒక మాట మనందరికీ తెలిసిన వాక్యం హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 19-20 వాక్యాల్లో ఒక మాట ఉంటుంది. అక్కడ చదివి సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 19-20 వాక్యాల్లో మొట్టమొదటి 19వ వచనం, నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షణ్యములు చూపుట వలనను నిన్ను ప్రధానము చేసుకొందును. ఆమేన్.
దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని వాక్యంలో సర్వాధికారి అయిన దేవుడు దేవుని జనాంగమైన ఇజ్రాయేలును ఉద్దేశించి నీవు నిత్యము నాకు ఉండునట్లుగా, నీవు నిత్యము నాకు సంబంధించిన నా స్వాస్థ్యముగా, నా సొత్తుగా, నా ప్రజలుగా మీరుండునట్లుగా, నీతిని బట్టి తీర్పు తీర్చుట వలన దయా దాక్షిణ్యములను బట్టి నిన్ను ప్రదానము చేసుకొందును, నిన్ను నాదానిగా నిశ్చయము చేసుకొందును అని ప్రభు చెప్పారు. ఈ నిశ్చితార్థ కార్యక్రమం ఏమిటంటే, ఇంతవరకు విడివిడిగా ఎవరి అభిప్రాయాలు, ఎవరి ఆలోచనలతో వారు బ్రతికినటువంటి, దేవుడు వారికి ఇచ్చినటువంటి జ్ఞానముతో, ఆలోచనతో నడిపించబడిన వారు ఇది మొదలుకొని వారు విడివిడిగా కాకుండా రోహిత్ కుమారు గారి కొరకు షీబా సమర్పణ కొరకు రోహిత్ కుమారు గారు, ఆమేన్, వారికి ఒకరికి ఒకరుగా వారు జీవిత కాలములో ఇక మీదట కలిసి నడిపించబడినట్లుగా, బ్రతుకున్నట్లుగా, జీవించున్నట్లుగా దేవుడు ఏర్పరిచిన ఒక అద్భుతమైన ప్రక్రియ, ఆమేన్. ఈ వివాహ నిశ్చయ కార్యక్రమం ఇది మొదలుకొని రోహిత్ కుమారు గారికి ఇక ఎవరు అనంటే షీబా సమర్పణ, నిత్యము ఆయనతో ఉండునట్లుగా, ఆమేన్. దైవ సేవకులతో నిత్యము షీబా సమర్పణ ఉండునట్లుగా దేవుడు నియమించిన ఒక అద్భుతమైనటువంటి నియమమే ఈ వివాహ నిశ్చయ కార్యక్రమము. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. కానివ్వండి అయ్య గారు, తొందరగా మాకు అన్ని నిశ్చితార్థాలు అయిపోయినాయి అన్నట్టు చూస్తున్నారు. మనకు అయిపోయినాయి కానీ వాళ్ళు ఇప్పుడే అడుగు పెడుతున్నారు. కొంచెం నవ్వుతాకు చూడండి. ఫస్ట్ నుంచి చెప్తున్నారు నవ్వండి 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 అని. హల్లెలూయా. వెనకటికి ఒక పెద్ద ఆయన అన్నారు, నవ్వండి నవ్వండి మనసార నవ్వండి, నవ్వునిచ్చిన యేసయ్యను మీరు నమ్మండి, చిరునవ్వునిచ్చిన యేసయ్యను. మరోలా అనుకోమాకను కానీ జస్ట్ ఆ దైవజనుడు పాడిన మాట చెప్తున్నాను. కొంతమంది నవ్వరంట. ఆయన అన్నాడు, పెద్ద దైవజనుడు శ్యామ్ వేదాల గారని, ఇట్స్ ఏ సీనియర్ పాస్టర్. నా సేవ ప్రారంభంలో ఈ పాట విన్నాను మచిలీపట్నంలో. నల్లోడు ఆ కుల్లోడుంటే నవ్వు రాదండి అన్నాడు. నేను మిమ్మల్ని ఏమంటా, స్తోత్రం చెప్పండి. ఆయన అన్నది చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఏంటంటే కొంచెం చెప్పండి హల్లెలూయా. కనుక మీరు ఎందుకు అడ చూస్తున్నారు? వాళ్ళు చక్కగా దైవికమైన దేవుని ప్రణాళికలో ఒక సంతోషకరమైన దేవుని చిత్త ప్రకారమైనటువంటి ఆ వివాహ బంధంలోనికి వెళ్ళడానికి సిద్ధపడి చక్కగా ఉంటే మీరు ఎంత నవ్వితే వాళ్ళు కొంచెం నవ్వుతూ ఉంటారు. మీరు కోపంగా చూస్తుంటే వాళ్ళు తొందరగా అయిపోతే బాగున్నట్టు వాళ్ళు ఏమంటారు, దాన్ని భయపడాల్సి వస్తుంది. కనుక ఈ సమయంలో వారు ఒకరితో ఒకరు నీవు నాకు నిత్యము ఉండునట్లుగా నిన్ను ప్రధానం చేసుకున్నాను అన్నాడు. అంటే ప్రధానం యొక్క లేక నిశ్చయం యొక్క ఉద్దేశం నిత్యము వారు ఒకరికి ఒకరు తోడై ఒకరితో ఒకరు కలిసి దైవ ప్రణాళికలో వారు నడిపించబడాలి, ఆమేన్. ఇప్పుడు రోహిత్ కుమార్ గారితో నిత్యము ఉండవలసింది ఎవరు? షీబా సమర్పణ గారు. షీబా సమర్పణ గారితో ఉండవలసింది నిత్యము ఎవరు? రోహిత్ గారు చెప్పట్లే మరి, ఆమేన్. నీవు నిత్యము నాకుండునట్లుగా అన్నాడు. సో వినండి, ఈ వివాహ నిశ్చయ కార్యక్రమం, ఈ ఎంగేజ్మెంట్ మనం ఒకరితో ఒకరు కలిసి నాకు నువ్వు నీకు నేనుగా దేవుని సంకల్పం ఉద్దేశాలు నెరవేరుస్తూ కలిసి మనం నడిపించబడడానికి ఈ వివాహ నిశ్చయ కార్యక్రమం, గట్టిగా చప్పట్లు కొట్టండి అన్న సంగతి ఈ దినం వేదిక మీద ఉన్నటువంటి దైవజనులు అదేవిధంగా కుమార్తె సహోదరి వారిరువురు గ్రహించాలి, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక వారు నిత్యము ఒకరితో ఒకరు ఉండాలి. మీకు ఒక మాట చెప్తాను, ఇలా వారు నిత్యము ఒకరితో ఒకరు ఉంటూ రానున్న వివాహ బంధములో, ఆ వివాహ జీవితంలో, దాంపత్యములో వారు అనేకులకు దీవెనగా ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఈ ఎంగేజ్మెంట్, ఈ వివాహ నిశ్చయ కార్యక్రమంలో వారి ఆధ్యాత్మిక జీవితాల్లో ఉండవలసిన
1-2 లక్షణాలు. 1-2 లక్షణాలు అంటే మరి ఎంతసేపు చెప్తారో అనుకో, మాకు జస్ట్ అలా మీకు చెప్పేసి ముగిస్తాను. నెంబర్ 1, వారిరువురు మధ్యలో ఉండవలసింది, వారిరువురు కలిగి ఉండవలసింది. అక్కడే చెప్పిన మాట దేవుని వాక్యంలో 20వ వాక్యంలో అంటాడు. ఒక మాట చదవండి, హోషేయ 2:20. ఆమేన్. ఈ ప్రధానము, ఈ ఎంగేజ్మెంట్, ఈ నిశ్చయ కార్యక్రమములో దేవుడు అన్నాడు నమ్మకమును బట్టి. ఏంటిదంట? నమ్మకం. నమ్మకం. దేవుని సేవకులు ఇంతవరకు దేవునిలో నడిపించబడుతూ అనేక ఆత్మల రక్షణార్థమై ప్రయాసపడుతూ ప్రార్థిస్తున్నారు. దేవుని పరిచర్యలో ఎదిగి దైవ సంబంధమైనటువంటి రాజ్యమును గూర్చి ఆశతో చక్కగా దేవుని ఉపదేశ క్రమాల్లో పెంచబడిన కుమార్తె, సహోదరి, మీరిరువురి జీవితంలో ఈ యొక్క ముందున్న వివాహ బంధములో మీరు చక్కగా ఒకరితో ఒకరు కలిసి ఒకరికి ఒకరు తోడై ఉంటూ మీరు నడిపించబడాలంటే నమ్మకము. ఆమేన్. నమ్మకమును బట్టి దేవుడంట దేవుని ప్రజలను ప్రదానం చేసుకుంటాను నమ్మకత్వాన్ని బట్టి అన్నాడు. సో ఇరువురు నమ్మకమును కలిగి ఒకరి ఎడల ఒకరు నమ్మకమైన ఓ మంచి దైవికమైన స్వభావము కలిగి, ఆమేన్, నమ్మకముగా ఒకరి ఎడల ఒకరు నమ్మకము కలిగి ఆత్మీయ జీవితంలో లేక భౌతిక కుటుంబ జీవితాల్లో ముందుకు నడిపించబడాలి. ప్రభువుకు మహిమ కలుగునుగాక. బైబిల్ చెప్తుంది, నమ్మకమైన మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. నన్ను ప్రకటించేవారుగా, నన్ను వెంబడించేవారుగా, నన్ను సేవించేవారుగా, నా మహిమ కొరకు నిలబడేవారుగా వారిని దేవుడు వాడుకుంటారు. ఆమేన్. వారిని వర్ధిల్లజేస్తాడు. దేవుడు విశేషమైన కృపతో నింపుతాడు. నిజంగా దేవునితో నడిపించబడుతూ దేవుని పరిచర్యలో దేవునికి పని చేస్తూ దేవుని నిమిత్తమై బ్రతకడం ఇది ఒక గొప్ప భాగ్యం. ఆమేన్. లోకంలో చక్కగా భౌతికంగా ఆనందిస్తూ అందరిలాగా ధనము, ఆస్తి, ఐశ్వర్యాలలో బ్రతుకుతూ నడిపించబడుతూనే మరలా మరొక మెట్టు దేవుని నిమిత్తమై దేవుని కొరకై బ్రతకడం అది ఒక గొప్ప ధన్యత. ఆమేన్. కీర్తనల గ్రంథంలో ప్రభు అంటారు, నిర్దోషమైన మార్గమందు, నమ్మకమైన మార్గమందు నడుచువారు నాకు పరిచారకులు అవుతారు. సో నమ్మకత్వం, నమ్మకం కలిగి చక్కగా ఒకరి ఎడల ఒకరు, ఇది విస్తరించి చెప్పే సమయం కాదు కాబట్టి చక్కగా ఒకరి ఎడల ఒకరు నమ్మకమైన స్వభావం, నమ్మకమైన మనస్సుతో ఒకరిని ఒకరు నమ్మి, ప్రతి మాటను నమ్ముతూ, ప్రతి ఆలోచనను నమ్ముతూ, ప్రతి పనిని నమ్ముతూ వారు ముందుకు నడిపించబడాలి. వాక్యం ఉంటుంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. ఇక రెండో మాటగా చెప్తాను, వివాహ బంధంలోనికి అడుగు పెట్టబోతున్నారు. వాక్యం చెప్తుంది వివాహం చాలా పరిశుద్ధమైనది. దేవుని వాక్యం చెప్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వాక్యంలో మంచి మాట ఉంటుంది, మనకు తెలిసిన మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:2, దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని దైవజనుడు అంటున్నాడు. సంఘమా, పవిత్రురాలైనటువంటి కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా ప్రభువునకు మిమ్మల్ని ప్రదానం చేశాను అన్నాడు. దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తా ఉంది, ఈ ప్రదానము అనేది దేవుని సన్నిధిలో, దేవుని వాక్యంలో మనతో చెప్తుంది, సంఘాన్ని దేవునికి పవిత్రురాలైన కన్యకగా దైవజనుడు ప్రదానం చేశాడు. దేవుని కొరకు ప్రత్యేకంగా, దేవుని నిమిత్తమే, దేవుని కొరకే బ్రతకవలసిన వారు ఈ లోకంలో దేవుని సంఘం. ఆమేన్. అది ఎలాగంటే పవిత్రంగా, నిర్దోషంగా, ఏ లోపం లేకుండా వారు బ్రతుకుతూ ముందుకు నడిపించబడాలి. ఆమేన్. అదే ఇప్పుడు ఈ వివాహ బంధాన్ని గురించి మాట్లాడుతూ ఈ యొక్క ప్రధాన కార్యక్రమంలో లేక ఈ నిశ్చయ కార్యక్రమంలో వాక్యం చెప్తుంది, పవిత్రత అనేది, యథార్థత, నీతి కలిగిన జీవితం ఎంతో
ప్రాముఖ్యమైనది. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్దాం. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. వివాహ వ్యవస్థ చాలా పరిశుద్ధమైనది. సో దేవుని వాక్యం చెప్తా ఉంది, పవిత్రురాలైన కన్యక. దేవుని సేవకునిగా, ఓ దైవజనునిగా నేను కోరుకుంటూ, మీ ఆలోచనలు ఎల్లప్పుడూ ఆమేన్, ఎక్కడ ఒకరిని గూర్చి ఒకరు అపవిత్రంగా కానీ, తొందరపాటు నిర్ణయాలు, ఆలోచనలు, మాటలు కానీ, ఉద్దేశాలలో కానీ ఎక్కడ ఎలాంటి చెడుకు అనేది అవకాశం లేకుండా చాలా నిష్కల్మషముగా పవిత్రంగా ఆలోచించే స్వభావముతో మీ జీవితాన్ని కొరకై ముందుకు నడిపించుకోవాలి. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అంటే ఎక్కడ కూడా ఆలోచనలో కూడా, మనసులో, ఉద్దేశాలలో కూడా ఎక్కడ ఎలాంటి చెడు అభిప్రాయానికి అవకాశం ఉండకూడదు. రాంగ్ థింకింగ్, వేరేగా మాట్లాడుకునే లేకపోతే వేరేగా అనుకునే ఆలోచన ఎక్కడ రాకూడదు. ఒక కుటుంబ వ్యవస్థ ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, దేవునికి మహిమకరంగా వారు కట్టబడి వర్ధిల్లాలంటే ఖచ్చితంగా వారి ఆలోచన విధానంలో, వారి జీవిత విధానంలో పవిత్రత, పరిశుద్ధత, యథార్థత అనేది అతి ప్రాముఖ్యమైనది. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెల్లించుదాం. బైబిల్ గ్రంథంలో మనం చూసే, ఇందాక చదివాం కదా దేవుని వాక్యంలో నుంచి, ఇస్సాకు రిబ్కాల జీవితాన్ని మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. నా వైపు చూడండి ఒకసారి, నేను ముగించబోతున్నాను. వివాహ వయసు వచ్చేంత వరకు ఇంచుమించుగా 40 సంవత్సరాలు వివాహం జరిగింది ఇస్సాకు. రిబ్కా చక్కగా యవనస్తురాలు ఎదుగుతూ ఒక అద్భుతమైన దైవ జీవితంలో వారి దేవుడు అనుగ్రహించిన ఈ శారీరక, ఆత్మీయ జీవితాలను చాలా పవిత్రంగా కాపాడుకుంటూ, ఆలోచనలో, తలంపుల్లో చక్కగా ఓ మంచి దైవికమైన ఆలోచనతో నడిపించబడిన వారు జనములకు దీవెనగా దేవుడు కట్టి నిలబెట్టారు. కొట్టని గట్టిగా చప్పట్లో. జనములకు ఆశీర్వాదకరంగా దేవుడు వర్ధిల్లజేశాడు. ఆమేన్. ఇప్పటికీ అనేకులను ప్రభావితం చేయగలిగిన ఒక మాదిరికరమైన కుటుంబంగా వారు భూమి మీద నిలబడ్డారు. ఆమేన్. ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. అటువైపున ఇస్సాకు జీవితం కానీ, ఇటువైపున రిబ్కాను కానీ చూస్తే మనం, మీరు వాక్యం ఎరిగిన వాళ్ళే, దైవజనులు, పెద్దలు అందరూ ఉన్నారు కాబట్టి దేవుని వాక్యం ఉంటుంది, పవిత్రురాలైన కన్యకునుగా అన్నాడు. పరిశుద్ధ జీవితం, ఆలోచనలో, నేను చెప్తున్నాను, మాటల్లో కూడా ఎక్కడ పొరపాటు, ఆమేన్, తొందరపాటు, ప్రైజ్ ది లార్డ్ రాకూడదు. ఓ దైవికంగా చక్కగా ఆలోచిస్తూ, మాట్లాడుతూ ఆ దైవికమైన నియమాల్లో మీరు నడిపించబడగలిగితే, ఇంతకుముందు వాక్యంలో చెప్పినట్లుగా ఇస్సాకు రిబ్కాల కుటుంబం ఎలా దీవించబడి, కట్టబడి జనములకు ఆశీర్వాదకరంగా మారిందో. ఆమేన్. నేను ఎప్పుడు కోరుకుంటాను, మనం దీవించబడడం, మనం సంతోషించడం, మనం అభివృద్ధి చెందడం, మనం ఎదగడమే కాదు, మనం అనేకులకు దీవెనగా ఉండాలి, మనం అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలి. ఇక చివరిగా ఈ వివాహ నిశ్చయ కార్యక్రమంలో, ఈ యొక్క నిశ్చయం అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి చక్కగా మరలా ఎన్ని రోజులకు పెడతారో, నెలకు పెడతారో, 15 రోజులకు పెడతారో, స్తోత్రం చెప్పండి. పెద్దలు నిర్ణయిస్తారు. పెట్టేయండి అని మీరు మాత్రం అనమాకనే, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో మేము చూస్తూ ఉంటాం, నేను చాలా పెళ్లి చేసిన దైవజనులు ఇచ్చిన అవకాశాలను బట్టి కొంతమంది అంటారు, ఇక్కడ అయిపోయిన వెంటనే తర్వాత ముందు వాళ్ళే చెబుతుంటారు, ఎప్పుడు పెట్టుకుంటారు నాన్న పెళ్ళి, ఎప్పుడు పెడతారు అంటూ ఉంటారు. మీరు గమనించండి, మరి కొన్ని రోజులు, 1 నెల, 2 నెలలు, 3 నెలలు, లేకపోతే ఇంకెన్ని రోజుల్లో కావచ్చు. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, అదొక సిద్ధపాటు, ఒక ప్రిపరేషన్. ఆమేన్. కుటుంబ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు కాబట్టి ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి. రోహిత్ కుమార్ గారు కానీ, ఈ సమయంలో షీబా సమర్పణ కానీ, ఎలా కుటుంబ జీవితాన్ని, ఎలా కుటుంబ వ్యవస్థను ఏ విధంగా నడిపించుకోవాలి, ఎలా నడిపించబడాలి. కుటుంబ వ్యవస్థ అనగానే దైవ సంకల్పమును నెరవేర్చుటకు నియమించబడినది అని గమనించాలి. ఆమేన్. కుటుంబ వ్యవస్థ దేనికోసం? దైవ సంకల్పం నెరవేర్చబడ్డానికి, దేవుని ఉద్దేశాలు మన ద్వారా సమాజంలో నెరవేర్చబడ్డానికి. దాని కొరకు మీరు ఈ ప్రిపరేషన్
చక్కగా వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ ఎలా కట్టబడాలో, దేవుని వాక్యంలో నుంచి ఎలా కుటుంబ జీవితంలో వెళ్ళాలో, మీ బాధ్యతలు ఏంటో, మీ యొక్క ఉద్దేశం ఏంటో, భార్య భర్తలుగా వారు నిర్వర్తించవలసిన విధి విధానాల గురించి వాక్యం చదువుతూ సిద్ధపాటు కలిగి ఉంటే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత మీరు చక్కగా మంచి ఆలోచనతో, ఓ చక్కటి దైవికమైన దృక్పథంతో నడిపించబడే కృపా భాగ్యం దేవుడిస్తాడు. అట్టి కృపతో వీరిని నింపి ఆశీర్వదిస్తూ దేవుని సంకల్ప ప్రకారం కట్టబడబోతున్న వీరు అనేకులను దేవునిలో కట్టే ఓ దీవెనకరమైన దంపతులుగా, సేవకులుగా, కుటుంబముగా వాడుకోవాలని నేను కోరుకుంటూ ఈ గొప్ప అవకాశం ఇచ్చిన దైవజనులు నేను స్తుతిస్తూ నా ప్రత్యేకమైన